చలికాలంలో అయ్యప్ప మాల ధరించడం, నియమాలతో దీక్ష పూర్తి చేయడం, శబరిమలలో ఆ మణికంఠుణ్ణి దర్శించుకోవడం ఒక మధురమైన ఆధ్యాత్మిక అనుభూతి. ఆయన హరిహర సుతునిగా జన్మించడం, మహిషి అనే రాక్షసిని సంహరించి ధర్మాన్ని రక్షించడం, శబరిమల క్షేత్రంలో బ్రహ్మచారిగా వెలసి భక్తులకు జ్ఞానోదయం కలిగించడం ముఖ్యమైంది. రక్షణ కల్పించడం, అలాగే కఠినమైన మాలధారణ ద్వారా భక్తులలో నియమనిష్టలు, క్రమశిక్షణ పెంపొందించడం ఆయన మహిమల వల్ల భక్తులు స్వామియే శరణమయ్యప్ప అని మాల ధరించి పుణ్యక్షేత్రానికి వెళ్తారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన యాత్ర. మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్లాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ అస్త్రాల గురించి చాలా మందికి తెలియదు. అలాగే మణికంఠుడు శరం, క్షురిక, డమరుకం, కామోదకం, పాంచజన్యం, నాగాస్త్రం, హాలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నఖాయుధం, వరుణాయుధం, వాయవ్యాస్త్రం, శార్నాగ్యుధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, శూలాయుధం, త్రిశూలం వంటి ఆయుధాలను వదిలి వెళ్లాడంటారు. అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి, పంచమ లోహాల మెట్లలో ఒక్కో మెట్టుకో ఒక్కో పేరుంది. అవి ఏంటంటే ఆణిమ, లఘిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాక్రామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వ సంపత్కర, సర్వప్రియకర, సర్వ మంగళాకార, సర్వ దుఃఖ విమోచన, సర్వ మృత్యు ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్యదాయక. అలాగే అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ప్రసాదిస్తారు. ఈ 18 కొండల పేర్లేంటో చాలా మందికి తెలియదు. అవి పొన్నాంబళమేడు, గౌదవమల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, దైవాదుమల, శ్రీపాదమల, కలిగిమల, మాతాంగమల, దేవరమల, నీల్కల్మల, దాలాప్పార్మల, నీలిమల, కరిమల, పుత్తుషేరిమల, కాళైకట్టిమల, ఇంజాపరమల, శబరిమల. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గుణాలన్నింటికీ సంకేతంగా పండితులు చెబుతారు. అందుకే 18 కొండలు, 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. నియమనిష్టలతో అయ్యప్పను దర్శించుకుంటే ఆరోగ్యం, అభీష్టాలు నెరవేరుతాయి.